శ్రీమాత్రే నమః. ఈరోజు 16వ శ్లోకం. అంతకంటే ముందు ఒకసారి 15వ శ్లోకాన్ని చెప్పుకుందాం. నాదత్తే కస్యచిత్ పాపం నచైవ సుకృతం విభుః అజ్ఞానేనావృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవః. 16వ శ్లోకం. జ్ఞానేన తు తదజ్ఞానం యేషాం నాశితమాత్మనః తేషామాదిత్యవద్ జ్ఞానం ప్రకాశయతి తత్పరం. జ్ఞానేన అంటే దివ్య ఆధ్యాత్మిక జ్ఞానముచే, తు అంటే కానీ, తదజ్ఞానం అది అజ్ఞానము, ఏషాం ఎవరిదైతే, నాశితమాత్మనః నాశనం చేయబడునో ఆత్మ యొక్క, తేషామాదిత్యవద్ వారికి సూర్యుని వలె, జ్ఞానము ప్రకాశయతి ప్రకాశించును, తత్పరం అది పరమాత్మ తత్వము. కానీ ఎవరినైతే దివ్య ఆధ్యాత్మిక జ్ఞానముచే అజ్ఞానం నాశనం చేయబడునో, సూర్యుడు ఉదయించినప్పుడు అన్నింటినీ ప్రకాశింపజేసినట్టు వారికి ఆ జ్ఞానము పరమాత్మను ప్రకాశింపజేయును అని ఈ శ్లోకం యొక్క అర్థం. శ్లోకాన్ని ఒక్కసారి చెప్దాం. జ్ఞానేన తు తదజ్ఞానం యేషాం నాశితమాత్మనః తేషామాదిత్యవద్ జ్ఞానం ప్రకాశయతి తత్పరం. 17వ శ్లోకం రేపు చెప్పుకుందాం.